నజరేతు ప్రార్థన మందిరం పెద్దార్లగూడెమునకు స్వాగతం సుస్వాగతము. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థన కూడిక అనేది సంఘ కార్యక్రమాలలో ఒకటి కాదు, అది సంఘం యొక్క శక్తి. ప్రార్థన అనేది సంఘపు షెడ్యూళ్లలో చేర్చిన ఒక కార్యం మాత్రం అనుకోవడం అంత పొరపాటు మరొకటి లేదు. వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి మరియు సార్వత్రికంగా సంఘానికి ఆత్మీయ బలాన్ని ఇచ్చేదే ప్రార్థన. ప్రార్థన ద్వారా సంఘం నేరుగా దేవుణ్ణి కలుస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మనుగడలో మార్గదర్శకత్వం పొందుతుంది. ప్రార్థన ద్వారా ఎన్ని పరీక్షలైనా జయిస్తుంది, పునర్జీవన శక్తిని అనుభవిస్తుంది. బైబిల్లోని తొలి సంఘము కార్యక్రమాలు జరిగించడం వలన అభివృద్ధి చెందలేదు. విశ్వాసులు తమ నమ్మికను బట్టి కలిసి ప్రార్థించినందువల్ల బలంగా ఎదిగింది సంఘం. సంఘం కలిసి ప్రార్థించినప్పుడు ఐక్యత పెరుగుతుంది, విశ్వాసం లోతుగా వేరు పారుతుంది మరియు దేవుని బలమైన కార్యాలు ఆయన ప్రజల మధ్య జరిగించబడతాయి. ప్రార్థించే సంఘము విజయవంతమైన సంఘంగా, ఐక్యత గల సంఘంగా మరియు సేవాభావంతో ముందుకు సాగే సంఘంగా మారుతుంది. ప్రార్థన ప్రతి సేవా కార్యక్రమానికి పునాది వేస్తుంది మరియు ప్రతి హృదయం తనపై దేవుని నాయకత్వాన్ని ఒప్పుకునేలా చేస్తుంది. అపోస్తలుల కార్యం 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లైన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని స్పష్టంగా రాయబడి ఉంది. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 5:16 దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును.